హాయ్ బ్రదర్, ఏం పేరండి మీ పేరు? నా పేరు నాని అన్న. నాని చెప్పు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక యువతగా నువ్వు చెప్పు, ఒక స్టూడెంట్గా ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్? నీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఈసారి కొత్త మార్పు అయితే రావాలన్న రాజకీయంలో. ఎప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయం ఉందంటే ఎవరికీ తెలియదు. అంటే ఆ రాజకీయం మీదే నడిస్తే ప్రజలు కూడా మబ్బి పెట్టిపోయి వాళ్ళే ఈడు తప్పు వాళ్ళు చెప్తారు, వాళ్ళు తప్పు వీళ్ళు చెప్తాం తప్ప ఇంకో తప్పు అనేది బయటపడదు. కొత్త రాజకీయం వస్తే మార్పు అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అన్న. సరే, మీరు మార్పు కావాలనుకుంటున్నారు, అది ఏ రకమైన మార్పు కావాలి, ఎవరు రావాలి అన్న? స్టూడెంట్స్కి, రైతులకి, లేడీస్కి ఎవరైతే ఎక్కువ పథకాలు కానీ ఎక్కడ అమలు చేసే నాయకుడు ఉంటే మంచిదని నా ఒపీనియన్. రైట్, ఓకే. మీరు నాయకత్వాన్ని చూశారు, టీడీపీ నాయకత్వాన్ని చూశారు గత 5 సంవత్సరాల నుంచి, కొత్త రాష్ట్రం నుంచి. వైఎస్ జగన్, ఒకవైపు పవన్ కళ్యాణ్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఆఖరికి కేఏ పాల్ కూడా వస్తున్నాడు. ఈ ఇంతమందిలో నీకు ఎవరి వల్ల మార్పు కలుగుతుంది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎవరు వస్తే మార్పు జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు అయితే మార్పు బాగుంటుందని నా ఉద్దేశం అన్న. ఎందుకంటే ఆయన ఎన్నో కోట్లు వదులుకొని రాజకీయంలోకి వచ్చారు. ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రజాసేవ చేయాలంటే కొంతమంది ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో డబ్బు వెనకేసుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయం చేస్తున్నారు. ఆయన ఉన్న డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టి ఇలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర కౌన్సిలర్ అనేవాడు కూడా లేకుండా ఎన్నో సమస్యల మీద పోరాడి చాలా స్టూడెంట్స్కి చాలా ఉపయోగం తీసుకొచ్చారు. ఫాతిమా కాలేజ్ అని, ఉద్దానం అని, అలాంటి సమస్యల మీద ఎక్కువగా పోరాడాడు. అలాంటి నాయకుడు అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సరే, ఒకవైపు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. జగన్ కూడా రెండు టర్ముల నుంచి ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడు. పవన్ ఈసారి కొత్తగా వస్తున్నాడు. ఈ ఇంత పోటీని తట్టుకొని మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏ విధంగా అవి? ఏ విధంగా అంటే జనాల్లో నేను ఒక్కనే మార్పు కోరుకుంటే సరిపోదు కన్నా, ప్రతి ఒక్క వాళ్ళు మార్పు కోరుకుంటేనే పవన్ కళ్యాణ్ అనే ఆయన వస్తాడు. జగన్ అనేవాడిని ఎలా సీఎం అవుతారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడాలి. ప్రజల పక్షాన పోరాడటానికే కదా ఆయనకి పొజిషన్ కానీ ఇచ్చేది. ఆయన సరిగ్గా మాట్లాడకుండా రోడ్ల మీద పాదయాత్రలని, పోరాట యాత్రలని చేసుకుంటూ ఉంటే కుదరదు కదా. అది ప్రజల సమస్యలు ఎక్కడికి తేలవు కదా. ఏమైనా అయితే నేను సీఎం అవ్వాలి, ఆయన కేసుల వల్ల సీఎం అవ్వాలనుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కాదుగా సీఎం. ఆయన సీఎం కావాలనే ఆశ మాత్రమే ఉందంటున్నారు. సరే, సీనియర్ చంద్రబాబు నాయుడు ఈ 5 yearsలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదా? మీకు ఆ ఫలాలు ఏం మీకు అందలేదా మీ కుటుంబానికి? కానీ మా కుటుంబానికి అందలేదంటే అందకపోవడానికి కాదన్న, పేదలకు అందితే చాలు. డెవలప్మెంట్ అనేది బందర్లో బాగానే కనబడింది. కొల్లు రవీంద్ర గారు బాగానే చేశారు. నాని గారి మీద చూసుకుంటే 1000 రెట్లు బెస్ట్. కొల్లు రవీంద్ర గారి కన్నా ఇంకా కొత్త జనరేషన్ కావాలి కదన్న మాకు కూడా. అది దానికోసం మార్పు కోరుకుంటున్నాం. మచిలీపట్నం డెవలప్మెంట్ ఎలా కనబడుతుంది? బాగానే ఉందన్న. ఏమున్నాయి ఇక్కడ సమస్యలు? ఏమున్నాయి ఇక్కడ? డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. ఓవరాల్గా రోడ్లు ఇవన్నీ బాగా చేయించారన్న. సరే, వాటర్ మీద ఈసారి మీరు మద్దతు ఇస్తే ఒక యువతగా చెప్పు, ఎవరికి మద్దతు ఇస్తావు? ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఆర్కే గారు కొత్తగా వచ్చారన్న మాకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద. ఆయన అయితే బాగుంటుందని, కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని. అది ఆర్కే గారైనా కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని మా యూత్ ఒపీనియన్. సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందండి, 100%. సార్ నమస్తే అండి, మీ పేరేం పేరు సార్? నా పేరు క్యాసన్ సీన్ అండి. శ్రీను గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, హోరాహోరీగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? జగన్ గారు కోరుకుంటున్నారు. జగన్ కోరుకుంటున్నారు. ఎందుకు జగన్ కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు దాకా చంద్రబాబు గారు చేశారు, ఏం చేశారు? అన్ని మాయమాటలు తప్పితే. ఆయన ఇచ్చే పథకాలు కానీ అవి కానీ భవిష్యత్తు పాడైపోయి, అందరూ పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి వ్యాపారాలు పాడైపోయి అంతా ఇదైపోయి, అసలు ఒక రకంగా అవి ఇస్తాం అని చెప్పి పని పాటు చేయకుండా జనాలను రోడ్ల మీద తిప్పుతున్నాడు తప్పితే ఏమి కనపడుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు మచిలీపట్నం ఉంది, డెవలప్మెంట్ ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మంత్రి గారు ఉన్నాడు, అసలు ఏం చేసింది ఏమి లేదు ఇక్కడ. ఏమీ చేయలేదు అసలు. వాళ్ళంతా అవినీతి. మచిలీపట్నంలో ఏంటంటే ప్రతిదీ కార్యకర్తలు కానీ వెనకాల ఉన్న మొత్తం అంతా ఇళ్ల స్థలాలు అమ్ముకుంటాం కానీ అసలు ప్రతిదానికి ఒక రేటు. ఇప్పుడు ఇల్లు కావాలి, హౌసింగ్ లోన్ కావాలి, దానికి ఒక 20,000. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ పెట్టాలి, దానికి ఒక 1000 రూపాయలు. అలా ప్రతిదానికి ఒక రేటు పెట్టేసి ఇళ్ల స్థలాలు అమ్మేసుకున్నారు, ఉద్యోగాలు అమ్మేసుకున్నారు, మొత్తం సమస్తం
అంతా అవినీతి. ఊరికే మటుకు ఎవరికి పని చేయలే. కొల్లు రవీంద్ర అసలు ఊరికి అనేది ఎవరికి ఒకరు కూడా పని చేయలేదు. అంతా ఇదే ఈ ఒక్కదానికి ఫ్రీగా పనిచేసేవన్న మాట దేనికి లేదు. సరే ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు మొత్తం అవినీతిమయం అంటున్నారు. మరి జగన్ వస్తే అభివృద్ధి చెందుతారు అంటున్నారు. జగన్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏం చేస్తాడు? ఇప్పుడు దాకా ఇప్పుడు అందరు చేశారు, జగన్ చేయలేదు, మనం చూడలేదు. ఇప్పుడు డబ్బుల కోసం ఎగబడేవాడు అంటే ఇప్పుడు అంత ఇది కాదు కదా. ఇప్పుడు అసలు కనీసం ముందు వాళ్ళు చేయాలిగా, అసలు రావాలి కదా, ఒకసారి సీఎం అవ్వాలి కదా, చూడాలి కదా. ఇప్పుడు ఇంతమందిని చూసాం మనం, జగన్ చూడలేదు కదా. ఇప్పుడు నేను పైసా కూడా తీసుకోకుండా ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేస్తానని చెబుతున్నాడు. కనీసం మనం చూడాలిగా. మరి ఇంతమంది చూసాము, చంద్రబాబును 3-4 సార్లు చూసాము, మరి ఇలా అందరం చూసాము. చూస్తే అందరూ అవినీతే కదా. మరి ఇప్పుడు జగన్ కూడా వచ్చి చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి వీళ్ళంతా ఉన్నారు, ఇప్పుడు కనీసం సీట్లు అమ్మేసుకుంటాం, అంత గందరగోళం చేసేయటం. ఇప్పుడు ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా అలాగే కనపడుతుంది కదా వాతావరణం. అందుకే జగన్ ఇప్పుడు సీట్లు అమ్ముకుంటాం అటువంటిది ఇంత మటుకు లేదు కదా. ఇప్పుడు ఇది జగన్ కూడా సీఎం అయితే అసలు వాతావరణం తెలుస్తుంది కదా. అంటే జగన్ వస్తే అంత అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఈసారి మరి ఫైనల్గా అంటే ఈ పోటీని మరి ఈ గట్టి పోటీ ఉంది ఈసారి, ఈ పోటీని తట్టుకొని జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? ఉందండి అన్నిసార్లు ఇట్లా కొంత. ఇప్పుడు బందర్ ఉంది, బందర్లో ఉంటే ఇప్పుడు ఒక పేరు నాని గారే గెలుస్తారు. ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు అంతా అవినీతి, ఒకటి కాదు. ఆయన ఆస్తులే మామూలుగా ఇప్పుడు సంపాదించిన ఆస్తులే ఎవరిని పెట్టాలో అసలు అర్థం కాక ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడే మనం చూసారా మీరు ఇంతకుముందు పేపర్లో, నిజంగా ఆల్పేరు నిలపేరు మీద బినామీల పేర్లు పెట్టేశాడు ఆస్తులు. ఎందుకంటే ఈ అవినీతి చేసి డబ్బంతా దోసేసి అంతా అసలు ఈ ఆస్తులు కొని ఇంకెవరి పేరు మీద పెట్టాలో, ఎక్కడికి పెట్టాలో ఏంటో అర్థం కాక ఆయన అసలు మనుషులు ఎత్తుకుంటున్నాడు. ఆయన ఆస్తులకి అంటే అంత పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మామగారు చేశాడు, ఇప్పుడు ఆయన సంపాదించాడు, ఇప్పుడు ఈయన సంపాదించాడు. జనాల మడి చేసిందేం లేదు. ఇప్పుడు నాని గారు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఉన్నాడు మచిలీపట్నంలో, పేరు కృష్ణమూర్తి గారు. మున్సిపాలిటీల్లో ఎంతోమందికి ఉద్యోగాలు, ఒకళ్ళు కాదు చాలామందికి, లేని వాళ్ళకి వెనకబడిన తరగతులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకి క్యాగేసి, అరే బాబు మీ పిల్లలను శుభ్రంగా అన్నం పెట్టుకుంటారా, బతికించుకుంటారా అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన అందరికీ. సార్ మొత్తం మీద మీరు మద్దతు. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు లీలా ప్రసాద్. ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 2019 ఎలక్షన్లు చాలా హోరాహోరీగా జరగబోతున్నాయి, చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీకు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎవరు అవుతారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలన్నా, డెవలప్మెంట్ కంటిన్యూ అవ్వాలన్నా మళ్ళీ చంద్రబాబు 100కి 100 ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏం నచ్చింది మీకు? చంద్రబాబు నాయుడు అనే అతను డెవలప్మెంట్కి అంకితమైన వ్యక్తి. ఈ జగన్ అనే అతను వినాశనానికి మూల కారణం. అతని దగ్గర ఓ పద్ధతి లేదు, ఏమీ లేదు. స్వార్థం, ఈ విచ్ఛిన్నకర రాజకీయాలు తప్ప అతనికి ఏమీ లేదు. అధికారమే అతను చేయం. అంటే కేవలం అధికారం కోసమే జగన్ వస్తున్నాడు, కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం శూన్యం అంటున్నారు. సరే, చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి? మీకు తెలిసిన అభివృద్ధి చెప్పండి. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడండి ఆ విషయం. చంద్రబాబు ఎంతసేపు 24 గంటలు అభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తి. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు దాని గురించి. పోలవరం అని కొత్త అసలు రాజధాని లేదు, ఏమీ లేకుండా కట్టుబట్టలతో వచ్చిన దానికి ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే చంద్రబాబు కారణం. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఆ పరిస్థితి రాదు. ఈ 5 yearsలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే బాగుపడిందా, ఓన్లీ అమరావతి ఒకటే బాగుపడిందా? రాష్ట్రం అంతా బాగుపడింది. రాష్ట్రం అంతా బాగుందా? పట్టిసీమతో మన ఏరియా అంతా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే డ్వాక్రా గ్రూపుల వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు పెన్షన్లతో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా 100కి 100 ప్రజలు తెలుగుగల వాళ్ళు అయితే మళ్ళీ చంద్రబాబుని తెచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళకి నష్టం, చంద్రబాబుకి నష్టం కాదు, రాష్ట్రానికి ప్రజలకి నష్టం జరుగుతుంది చంద్రబాబు రాకపోతే. అది సార్ ఒక విషయం సార్, ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గం ఒక సీనియర్ సిటిజన్గా మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు రాష్ట్రానికి సంబంధించిన పథకాల్లో మీకు ఏమైనా పథకం లబ్ధి పొందారా? మీకు కానీ మీ కుటుంబానికి ఏమైనా పథకాలు అందాయా? మాకేం అందలేదు, మాకు అక్కర్లేదు కూడా పథకాలు. ఈ బెనిఫిట్లు ఊరికి ఇచ్చి తీసుకునే వ్యక్తులం కాదు అసలు. అది మా కష్టం మాకు చాలు, ప్రభుత్వం లేని వాళ్ళకి ఇస్తే చాలు, మాకు అక్కర్లేదు. సరే సార్, మరి ఈ గతంలో 2014 ఎలక్షన్స్ చూసుకుంటే 2-3 పార్టీలతోటే పోటీ ఉండేది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడని అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్ ఈ 2019 ఎలక్షన్స్లో? ఎలా ఉండబోతుంది? మచిలీపట్నం వరకు చూసుకుంటే 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణే తెలుగుదేశానికి ఇక్కడ పోటీ. 2వ స్థానం అతనిదే.
పవన్ కళ్యాణ్ మూడో స్థానంలోకి వెళ్తుంది జగన్ పార్టీ ఇక్కడ మచిలీపట్నం వరకు. అది పరిస్థితి. సరే సరే, ఈ మచిలీపట్నం ఈ 5 yearsలో డెవలప్ చేసారా? గత పాలకుల డెవలప్మెంట్ బాగుందా? ఏదైనా మేము కోరుకునేది ఈసారికి చంద్రబాబు రావాలి, నెక్స్ట్ టైంకి పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాం. ఓకే ఓకే. ఈ అనుభవంతో ఆయనకి 5 ఏళ్ళు అయితే ఇంకా అనుభవం పెరుగుతుంది. నెక్స్ట్ టైంకి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఈసారికి చంద్రబాబు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. సరే సరే, ఒక చివరి క్వశ్చన్ సార్. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే టీడీపీ మినిస్టర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాడా? డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉంది అనేది? ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. రాష్ట్రం కన్నా నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఆయన. అతను బాగా చేశాడు, బాగానే చూసుకుంటున్నాడు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఫైనల్గా మీరు మద్దతు ఇస్తే ఈసారి సీఎం పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు 100%. 100%, 110% కూడా చంద్రబాబే సీఎం దీంట్లో ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.